దేవుడు మా కుటుంబాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. నా పేరు ఇజ్రాయెల్, ముందుగానే చెప్పాడు. ఈ పేరు ఎలా పెట్టారు అంటే, మా యొక్క నాయనమ్మ అక్క పేరు రాహేలమ్మ. అది కూడా చెప్పవలసింది. మా నాయనమ్మ యొక్క అక్క రాహేలమ్మ అయితే వాళ్ళు ముద్దుగా రాహేలమ్మ అని కలిసి వస్తుందని ఇజ్రాయెల్ అని పెట్టుకున్నారు అంతా. అంటే నాకు తెలీదు వాళ్ళందరికీ ఏంటో. నేను అప్పుడు పేరు పెట్టినప్పుడు నేను ఉంటానా, సరిగా ఉన్నానా, తెలుసా, తెలియదు. తెలియనిట్లో ఆ పేరు అలా ముందుకు మా పెద్దలు చెబుతుంటే నేను విన్నా, అంతే. మెట్టుకు ఏదేమని కానీ మా యొక్క కుటుంబం కొరకు 24, 30లో ఇద్దరేమో ప్రభుని పిలుచుకున్నాడు. మా తల్లి గారు మా తండ్రి గారిని, వారు ఆరాధికులే. తర్వాత నాకు దేవుడిచ్చిన సంతానం 4 కుమారులు కుమార్తె, వారికి ఇచ్చిన సంతానము వారు అందరు, మేము, నేను, మా యొక్క ఆవిడ, ఇదందరం కూడా ప్రభువులు ఆరాధిస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాదు, నేను చిన్న వయసులో నుండి ఒక 10 సంవత్సరాలు దాటిని కాడి నుంచి బాప్టిస్ట్ పాస్టర్గా ఉన్నాను. నేను చిన్న ఉద్యోగం కాదు. అలాగనే నేను కొనసాగుతూ ఉన్నాను. ఇప్పటికీ నేను మా పాలెనికి కావచ్చు, పాలెం అంటాం మేము మోటుగా, మా కాలనీకి నేను పంతుల్ని. మా కాలనీ ఇప్పటికీ నేను పంతుల్ని. పంతులు గారు అంటారు. అంటే నేనేమి టీచర్గా పిల్లలకు పాఠాలు బోధించడం కాదు, కానీ అందరినీ దేవుని వాక్యం ద్వారా పాఠం రూపంలో వారికి బోధించి చేయటం వల్ల సుమారుగా 150 మంది మా సంఘంలో ఆరాధకులుగా ఉన్నారు. క్రమేపా ఆరాధన చేస్తూ సందర్భంగా జయపాల్ గారు చెప్పినట్లు పూర్వం నేను అలా బాప్టిస్ట్ పాస్టర్గా ఉన్నప్పుడు వాక్యంలోను, పాటల్లోను, ప్రార్థనలోను, ఇప్పుడు కూడా నేనేమి తెరదీల, అలాగనే ముందుకు కొనసాగుతూ ఉన్నాను. ఇంకా మా మనవళ్ళు కూడా ఇలాంటి పరిచయం వచ్చి ఉన్నారు, ఆరాధన చేస్తున్నారు. కానీ ఇలా స్టేజీలు ఎక్కి ప్రసన్న చేసేంత స్థాయికి రాలేదు. మనవరాలు కూడా డిగ్రీలు పూర్తి చేశారు, ఇంటర్మీడియట్ చదువుతున్నారు. ఆ తదుపరి అమ్మాయి కుమారులు ఇద్దరు సంగారెడ్డి దగ్గర మెడిసిన్ ఫార్మసీలో వాళ్ళు చిన్నపాటి జాబులు కూడా చేస్తున్నారు. మాకు ఒక సంఘం కూడా అక్కడ ఉన్నది, సంగారెడ్డి కూడా. ఆ సంగారెడ్డి సేవ కోసం, సంఘం కోసం జయపాల్ గారు నేను కూడా కలిసి ఒక ఇల్లు రెంట్కి తీసుకుంటే అది పాడైనటువంటి దశలో వంటి దానికోసం బజారుకి వెళ్ళి చెక్కలు, కిటికీలు అవన్నీ సంపాదించి తెచ్చి బిగించి ఆరాధన స్టార్ట్ చేసి 2000 అనుకుంటాను ఈ పరిచయం ఇప్పటికి కూడా కొనసాగుతుంది. 2006లో. ఇక అక్కడి నుంచి మా అల్లుడు కుమార్తె సంగారెడ్డిలో ఉన్నారు, ఆ సంఘానికి సపోర్ట్లుగా ఉన్నారు. తమలూరులో నేను సైడ్గా ఉంటూ మా పెద్ద కుమారుని సేవకు సమర్పిస్తే ఆయన ఇప్పుడు స్టేట్ వైడ్గా స్పీకర్. ఇది గమనించండి. అలాగనే మరి చాలా కాలం, చాలా సంవత్సరాల నుంచి జయపాల్ గారికి నాకు పరిచయం ఉంది. ఎలా అంటే మాకు 10 కిలోమీటర్ల దూరం మా గ్రామానికి వాళ్ళ గ్రామానికి కూడా. ఇలాంటి పరిస్థితుల్లో దేవుడు మమ్మల్ని నడిపించారు, నన్ను నడిపిస్తున్నాడు. నడిపిస్తున్న దేవుని పనిలో నేను ముందుకు కొనసాగుతూ ఇప్పటివరకు నడుస్తూ ఉన్నాను. నేను ప్రార్థనలో ముందుంటాను, పాటలలో ముందుంటాను, వాక్యంలో కూడా సీనియారిటీ. ఇక నేను చెప్పుకుంటా పోతుంటే సమయం లేదు కాబట్టి ఇది నా సాక్ష్యం. ఒకే ఒక్కటి, యెహోషువ గ్రంథము
15:24 ఏమంటాడు? అందరు చదివితే మంచిది, మనందరి గుర్తింపుగా. యెహోషువ 15:24 చూడండి. నేను 24:15 24:15 చదువుతారా? యెహోవాను సేవించడం మీరు ఎవరిని సేవించుతారో నది అధ్యయనం మీ పితరుల సేవించిన దేవతలు సేవించుతారు. అన్యమైన దేశం మీరు దేశించిన వారే కానీ వారి దేవతలు సేవించుతారో మీరు కోరుకోండి. మీరు ఎవరిని సేవించుకున్నాను నేను నా ఇంటి వారు యెహోవాను సేవించు. ఇది సాక్ష్యానికి గుర్తు. ఇశ్రాయేలు ప్రజలే తిరుగుబాటు చేసినటువంటి రీతిలో వారు వేరే ఆలోచనలకు వెళ్ళిపోయారు. వారి గురించి యెహోషువ మాట్లాడిన మాటలు ఏంటంటే, అయ్యా మీ ఇష్టం, మీరు ఏ దేవుళ్ళను దేవతలను సేవించుకోండి, పూజించుకోండి, మొక్కుబడి చేయించుకోండి, ఏమి చేసినా సరే నేనును నా ఇంటి వారు మాత్రము యెహోవాను సేవించడము. ఇది నా యొక్క కుటుంబ సాక్ష్యం. ఇక జరిగిన విపత్తుల గురించి చెప్పాలంటే ఈ రోజల్లా చెప్పాల్సి వస్తుంది. క్లుప్తంగా యుక్తంగా ఈ మాటలు అందిస్తున్నాను. మీరు కూడా చేరువచ్చిన సహోదరులు సహోదరులు కూడా మీ కుటుంబాలను కూడా ప్రభువులు అలాగ నడిపించాలని నేను కోరుకుంటూ చిన్న సాక్ష్యాన్ని దేవుడు దీవించాలని ఆశపడుతూ ఉన్నాను. చిన్న పాట పాడి సమయాన్ని దేవుని దాసులు జయపాల్ గారికి ఇస్తాను. ఓకే సార్. సంఘాన్ని గురించి పాడుకుందాం. దేవుడు మనకు ఒక పేరు ఇచ్చాడు. ఏం పేరు అంటే అది పరమగీతాల్లో ఉంటాయి ఈ మాటలన్నీ. సుందరవతి, ప్రాణేశ్వరి, నిష్కలంకురాల, నా పావురమ, ఇవన్నీ కూడా సంఘానికి సాదృశ్యమైన మాటలే. అదే పాట గజా యొక్క ఎంగేజ్మెంట్ కార్యక్రమంలో చివరిలో ఒక పాట పల్లవి చరణం పాడమన్నారు. అప్పటికే ఇచ్చిన సమయంలో ఒక వచనము పల్లవి పాడితే నేను వెనక్కి కూర్చొని ఉన్నాను. మైక్ నా దగ్గరికి వచ్చింది. అందరు ఉన్నారు కాబట్టి నేనేమంత సిద్ధపడిగా లేదు, కూర్చున్నాను. పిలిచాడు పాల్గారు, ఏం చెప్పాడు, ఎట సంఘ అధ్యక్షులు పిలిచాడు, పాడమన్నారు. ఒక్క వచనం ఒక పల్లవి పాడాను. అది నేను సంపూర్తిగా పాడలేకపోయాను. ఆ వచనం పల్లవికే అందరు ఎదికి తిరిగి చూశారు. అదే పాటను మీకు ఈ సమయంలో వినిపించాలని ఆశపడుతూ ఉన్నాను. సుందరవతి సంఘమా ప్రియుడేసు నిన్ను పరిణయమాడగ రానుడెను. విడుదల కలుగును వేచియుడుమా, విడుదల కలుగును వేచియుడుమా, నీ ప్రియవరుడు అరుడంతముగా, నీ ప్రియవరుడు అరుడంతముగా. సుందరవతి సంగమా ప్రియుడేసు నిన్ పరిణయమాడగ రానుండెను. తొలగించుముని రాత్రి వలువలు ధరించుముని దివ్యాంబరములు. తొలగించుముని రాత్రి వలువలు ధరించుముని దివ్యాంబరములు. మురియును నీ ప్రభు
వెనను కురిపెదను తన కృపని వెనను సుందరవతి సంగ మా ప్రియుడేసు నిన్ను పరిణయమాడగా రానుండెన్ మహిమ స్వరూపము దాతువు నీవు మహిమానితోని హోలియుడు మహిమ స్వరూపము దాతువు నీవు మహిమానితోని హోలియుడు బహుమతులలో దాసను నీకై బహుమతులలో దాసను నీకై సహనము వీడకు రాజకుమారి సహనము వీడకు రాజకుమారి సుందరవతి సంగమా ప్రియుడేసు నిన్ను పరిణయమాడగా రానుండెన్. థ్యాంక్ యూ. సమయం ఇచ్చిన దేవుని సేవకులకు చేరుతున్న మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ నేను ముగిస్తున్నాను. నా వయస్సు 76 సంవత్సరాలు. స్తోత్రాలు.